అంతర్జాతీయంగా లెక్క ప్రకారం బంగారం రేటు కంట్రోల్‌లో ఉండాలి. దాదాపుగా 1,10,000 దాకా పోయి, మళ్ళీ ఇప్పుడు 96,000, 98,000 దగ్గర జరుగుతుంది. కానీ 85, 80 90 మధ్యలో 24 క్యారెట్లు ఉండాలి. అది కరెక్షన్ అవ్వాలి. అవ్వకుండా ఎందుకు నడుస్తోంది అంటే, ఈ మధ్యన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ బ్యాంకులు దేశాల బ్యాంకులు, వివిధ దేశాల బ్యాంకులు కొత్త పద్ధతిని ఎంచుకున్నాయట. మరి అంతర్జాతీయంగా కొన్ని యుద్ధ వాతావరణాలు ఆగిపోతే ట్రంప్ వచ్చాక అనుకున్నది మళ్ళీ ఫ్లేర్ అప్ అవుతుంది రష్యా ఉక్రెయిన్. అట్లాగే ఇక్కడ ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్యన వార్, అది ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కింద కన్వర్ట్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అమెరికా కూడా ఇరాన్ మీద యుద్ధం చేస్తుందన్నటువంటి చర్చలు నడుస్తున్నాయి. అందుకోసమే పాకిస్తాన్లో వాడుకోవడం కోసమని పాకిస్తాన్ని ప్రేమిస్తుంది అన్నటువంటి చర్చలు నడుస్తున్నటువంటి సందర్భంలో ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ బ్యాంకులు బంగారాన్ని ఎక్కువగా సేకరించి పెట్టుకుంటున్నాయట. అందులో యూరో వాళ్ళు కూడా అదే పని చేస్తున్నట. గోల్డ్ అండ్ యూరో సెంట్రల్ బ్యాంక్ ఫారెన్ రిజర్వ్స్లో చూస్తే క్రమంగా గోల్డ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారట. యూరోస్కి కానీ బంగారానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. యూరో దేశాలు కూడా యూరోస్ ఉన్నాయి కదా డాలర్కి పోటీగా అనేది, వాటి కంటే కూడా వీటికే ప్రయారిటీ ఇస్తున్నారన్న విషయం తేలింది.